Hello, my math ninjas. So here we are with yet another dhamakedar session. Ee roju manam chesukoboyedi 15 most important questions from your chapter Polynomials. Polynomials the one short revision నేను already చేసేసాను. ఒకవేళ అది మీరు చూడకపోయి ఉంటే go watch that right now. అండ్ 15 అనుకున్నాను, కానీ 15 కంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడైతే క్వశ్చన్స్ యాడ్ చేస్తూ పోతున్నానో ఇది కూడా ఇంపార్టెంట్, దిస్ ఇస్ ప్రీవియస్ ఇయర్, అట్లా ఇది కూడా రావచ్చు అనుకుంటూ నేను కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేశాను. కానీ దీంట్లో ఏవైతే క్వశ్చన్స్ మనం చేసుకోబోతున్నామో అవి కనుక మీకు అర్థమయ్యి మీరు చేయగలిగితే ఇంకా పాలినామియల్స్ని ముట్టక్కర్లేదు, లాస్ట్ మినిట్ వరకు మొత్తం అర్థమైపోయినట్టే. ఆల్ రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. కానీ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసా? తొందరగా ఈ వీడియోని లైక్ చేసేయండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ఒత్తేసేయండి. అలానే ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తూ మీకు ఏమన్నా డౌట్స్ కనుక వస్తే మీరు దాన్ని కామెంట్ సెక్షన్లో రాసేయండి, నేను సాల్వ్ చేసేస్తాను. ఆల్ రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్స్. కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఇవి చాలా ఈజీ అని అనిపిస్తుంది. దట్ మీన్స్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్. అండ్ అలాంటివి 2 మార్క్స్కో 3 మార్క్స్కో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆల్ రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p for the polynomial x square plus 3x plus p if one of the zeros is 2. అంటే వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్? ఇప్పుడు మన దగ్గర ఒక పాలినామియల్ f of x ఉందన్నమాట, విచ్ ఇస్ x square plus 3x plus p. నౌ 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే ఏంటి? ఎప్పుడైతే నేను 2ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తానో అప్పుడప్పుడు నాకు వాల్యూ 0 వస్తూ ఉండాలి. దెన్ ద వాల్యూ ఆఫ్ ద equation will become 0. Then the value of this polynomial will become 0. అంటే ఏంటి? 2 square plus 3 into 2 plus p equals to 0. 4 plus 6 plus p equals to 0. p is equal to minus 10. So what is the value of p? p is equal to minus 10. సో గుర్తుపెట్టుకోండి, జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? వెన్ యూ సబ్స్టిట్యూట్ దట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ద వాల్యూ హ్యాస్ టు బికమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, డస్ ద పాలినామియల్ a to the power 4 plus 4a square plus 5 have real zeros? Before we move forward with this, ఒక్క నిమిషం, there is some mistake here. Okay, we'll go to the next question. ఇప్పుడుకైతే next, compute the zeros of the polynomial 4x square minus 4x minus 8. Also establish a relation between the zeros and the coefficients. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం కనుక్కోమంటున్నారు? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఏంటో కనుక్కోమంటున్నారు. సో వీ హ్యావ్ 4x square minus 4x minus 8. నేను ఇక్కడ నుంచి ఏం కామన్ తీసుకుంటాను? 4 కామన్ తీసుకుంటే x square minus x minus 2 అని వస్తుంది. అంటే రెండు ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా మీకు -2 రావాలి, ఆల్ఫా ప్లస్ బీటా నీకు -1 రావాలి. వెన్ ఇస్ దట్ పాసిబుల్? -2 plus 1 will give you -1. -2 multiplied with +1 will give you -2. సో 4ని అలానే పెట్టుకొని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తున్నా. ఈ -xని నేను ఎలా రాస్తా? -2x plus x minus 2. ఆల్ రైట్, సో ఇక్కడి నుంచి నేను x కామన్ తీస్తే నాకు x -2 అని వస్తుంది. ఇక్కడి నుంచి నేను 1 కామన్ తీస్తే x -2 అని వస్తుంది. సో వాట్ am I left with? 4 into x plus 1 into x minus 2. So what are the zeros of the polynomial? మీ alpha ఏంటి? x plus 1 equals to 0. అంటే alpha is equal to -1. నెక్స్ట్ బీటా ఏంటి? x minus 2 equals to 0. అంటే బీటా is equal to 2. సో మనకి ఆల్ఫా వచ్చేసింది, బీటా కూడా వచ్చేసింది. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? ఎస్టాబ్లిష్ అ రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్.
ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకేం తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని తెలుసు కదా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుంది మనకి -1 + 2 which is equal to +1 minus b by a minus of -1 by a, the coefficient is also 1, minus of minus plus అయిపోతుంది, 1 by 1 will give you again 1, same thing. ఇప్పుడు alpha multiplied with beta should be c by a. Alpha multiplied with beta ఏంటి 2 multiplied with -1 which is -2. c by a ఏంటి c ఏంటి ఇక్కడ -2 -2 by 1 which is again -2. There you go, right? So sum of the roots is equal to minus b by a, product of the roots is equal to c by a. That is the relation between the coefficients and the zeros of the polynomial. Next, find the quadratic polynomial if its zeros are 0 and √5. Alpha ఎంత ఇచ్చారు 0. What is beta √5. ఇప్పుడు ఆల్ఫా ఇంకా బీటా ఇచ్చినప్పుడు మనం ఒక ఈక్వేషన్ని ఎలా కట్టాలి? ద జనరల్ ఫార్మ్ ఇస్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, నేను స్లోగా చెప్తున్నా ఎందుకు అంటే మీకు ఇవన్నీ రిజిస్టర్ అయిపోవాలన్నమాట. ఎవ్రీ క్వశ్చన్ తోటి మనం ఒక కాన్సెప్ట్ కూడా దాన్ని లింక్ చేసి చదువుకుంటున్నాం. సో ఆ కాన్సెప్ట్ కూడా బ్రష్ అప్ అయిపోవాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది 0 ప్లస్ √5 విచ్ ఈజ్ ఈక్వల్ టు √5. ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా ఏమవుతుంది 0 మల్టిప్లైడ్ విత్ √5. Anything multiplied with 0 is always equal to 0. So we have x² minus √5x plus 0. So you have x² minus √5x. This is our required quadratic equation, quadratic polynomial. All right. Next, how many zeros does the polynomial have? Also find the zeros. ఇప్పుడు polynomial ఏమి ఇచ్చారు మనకి x - 3 హోల్ స్క్వేర్ -4. ఇది సింప్లిఫైడ్ వర్షన్లో ఉందా? లేదు. వీ హ్యావ్ టు సింప్లిఫై ఇట్ ఫర్దర్. a - b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² -2ab. ఆ -4 కూడా ఉంది కదా. ఇప్పుడు దీన్ని x² -6x plus 9 minus 4 will give you plus 5. Okay, so ఇప్పుడు ఏమైపోయింది? It's a quadratic equation. So how many zeros are there? There are 2 zeros. ఎలా తెలుస్తుంది మ్యామ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ 2 కంటే హైయెస్ట్ పవర్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. అందుకనే we have 2 zeros of the polynomial. Okay, we have to find them. ఎలా ఫైండ్ చేద్దాం? we will be using splitting the middle term. x² -6x plus 5 అంటే మీ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మీకు +5 రావాలి, ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే -6 రావాలి. when is that possible? 6 plus of -1 will give you +5. 6 multiplied with -1 will give you -6. సో ఈ -6xని ఎలా రాసుకోవాలి? -6xని నేను -6xని నేను ఎలా రాసుకుంటాను? జస్ట్ గివ్ మీ 1 minute. ఎక్కడో తప్పు చేస్తున్నామా? ఐఎమ్ సో సారీ. ఆల్ఫా ప్లస్ బీటా షుడ్ బి -6 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా షుడ్ బి 5. ఓకే, the other way around. So sorry. Alpha plus beta has to be -6 and alpha into beta has to be +5. So అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? -5 multiplied with -1. ఇక్కడ -5 plus of -1. సో ఈ -6xని నేను -5x - x అని రాసుకుంటా +5. దీన్ని మీరు జస్ట్ ఆ జనరల్ టర్మ్ ఉంది కదా -ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటాని దీంతో కంపేర్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు.
So alpha plus beta has to be minus 6. Alpha into beta has to be plus 5. అలా గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి నేను ఏం కామన్ తీసుకుంటాను? I will take x కామన్ అండ్ ఇట్ విల్ బి x minus 5. ఈ రెండిట్లో నుంచి నేను -1 కామన్ తీసుకుంటే x minus 5 అనే వస్తుంది. సో యూ హ్యావ్ x minus 1 multiplied with x minus 5. Alright, so what are the zeros of the polynomial? Alpha is equal to x minus 1 equals to 0 అంటే alpha is equal to 1. Beta ఏంటి? x minus 5 equals to 0 అంటే beta is equal to 5. Therefore the roots are alpha is equal to 1 and beta is equal to 5. Alright, next question is on your screens. Alpha and beta are the roots of the quadratic polynomial x square minus 6x plus y. Okay, find the value of y if 3 alpha plus 2 beta is equal to 20 అని ఇచ్చారు ఆల్రెడీ. ఏమి ఇచ్చారు మనకి? వాట్ ఈస్ ఆల్రెడీ గివెన్? ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ దట్ 3 alpha plus 2 beta is equal to 20 అని ఇచ్చారు. మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ వై, దీనిది ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా అని అంటున్నారు. సారీ, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ అంటున్నారు. సో వాట్ డు వి నో అబౌట్ ద సమ్ ఆఫ్ ద రూట్స్? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా విల్ బి మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ మైనస్ 6/1 విచ్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 6. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది? సి బై ఏ, అంటే ఏంటి? y by 1 which is equal to y. So product of the two దాన్ని ఏమంటారు? రూట్స్ is equal to y. Sum of the roots is equals to 6 అని వచ్చేసింది. నెక్స్ట్, what are they asking? We have to find the value of y if 3 alpha plus 2 beta is equal to 20. ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా వాడుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అని ఆల్రెడీ ఇచ్చారు కదా. సో ఇక్కడి నుంచి మనం ఎలిమినేషన్ యూస్ చేసి వీ విల్ ఫైండ్ వన్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, ఎలిమినేషన్ మెథడ్లో ఏమైపోతుంది? 3 alpha ప్లస్ 2 beta ఈజ్ ఈక్వల్ టు 20. 2 alpha ప్లస్ 2 beta ఈజ్ ఈక్వల్స్ టు 12. మైనస్ మైనస్ మైనస్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 3 alpha minus 2 alpha will give you alpha. 20 minus 12 will give you 8. సో ఇక్కడి నుంచి మనకి ఏమొచ్చింది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 8. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడి నుంచి మన బీటా ఎంత వచ్చింది? 6 minus 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. అంతేనా? -2. ఇప్పుడు కానీ మనకి ఏం తెలుసు? ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా ఈజ్ y కదా, అంటే 8 మల్టిప్లైడ్ విత్ -2 షుడ్ బి y కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 16. సో మనం ఏమేం కాన్సెప్ట్స్ యూస్ చేసాం? we use the concept of polynomials, that is the square roots and finding the roots of the polynomial, zeros of the polynomial, their relationship with the coefficients. We also use the concept of addition and subtraction of equations using elimination method. All right, okay, so my next question is on your screens. Find a quadratic polynomial whose zeros are the reciprocal of the zeros of the polynomial f of x is equal to ax square plus bx plus c. Okay, so వాళ్ళు ఏమంటున్నారు? we have to find a polynomial whose zeros are the reciprocal of the zeros of this polynomial. ఇదేంటి? f of x is equal to ax square plus bx plus c. So let alpha and beta be the roots, లేకపోతే zeros. roots అన్నా zeros అన్నా ఒకటే, roots అయినా zeros అన్నా ఒకటే. ఓకే, let these be the roots of ax square plus bx plus c.
ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకేదో పాలినామియల్ మనం కనుక్కోవాలి హూస్ జీరోస్ ఆర్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్, అంటే 1/α అండ్ 1/β ఉండాలంట. ఓకే, సో ఇక్కడి నుంచి మనకేం తెలుసు, వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a, వాట్ ఈజ్ ఆల్ఫా ఇంటూ బీటా c/a. అయితే ఈ కొత్త ఈక్వేషన్ ఏదైతే మనం ఫామ్ చేస్తున్నామో అది ఎలా ఉండాలి, x² మైనస్ ఆఫ్ 1/α ప్లస్ 1/β ఇంటూ x ప్లస్ 1/α మల్టిప్లైడ్ విత్ 1/β ఇలానే ఉండాలి కదా. బట్ వీ హ్యావ్ టు గెట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a, b and c. సో ఎలా, సో 1/α ప్లస్ 1/β తీసుకుంటే ఎల్సిఎంలో ఆల్ఫా బీటా వస్తుంది, ఇక్కడేమో న్యూమరేటర్లో ఆల్ఫా ప్లస్ బీటా అని వస్తుంది. కానీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, మైనస్ b/a అని మనకు తెలుసు. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి, c/a. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ b/a మల్టిప్లైడ్ విత్ a/c వస్తుంది. క్యాన్సిల్ చేసుకుంటే మైనస్ b/c అని వచ్చి ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే ఏమొస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు డిసపియర్ హియర్. అంటే 1/α మల్టిప్లైడ్ విత్ 1/β అంటే 1/α ఇంటూ బీటా, అంటే 1/α ఇంటూ బీటా ఏంటి, c/a. సో దట్ విల్ బికమ్ a/c. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది, సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది. సో x² మైనస్ ఆఫ్ మైనస్ b/c, ఆల్ఫా ప్లస్ b, 1/α ప్లస్ 1/β ఏంటి, మైనస్ b/c ఇంటూ x ప్లస్ 1/α ఇంటూ 1/β ఇస్ a/c. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x² ప్లస్ b/c ఇంటూ x ప్లస్ a/c is our required quadratic polynomial whose roots are 1/α and 1/β. అంతేనా. జనరలైజ్డ్ ఫామ్ మనకి ఏం తెలుసు, వాట్ ఈస్ ద జనరలైజ్డ్ ఫామ్, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. కానీ ఇక్కడ రెసిప్రోకల్ అన్నారు కదా, అందుకనే మనం ఆల్ఫా ఇంకా బీటా రాసుకోకుండా 1/α 1/β, ఆల్ఫా ఇంటూ బీటాకి 1/α ఇంటూ 1/β అని రాసుకొని దెన్ వీ గాట్ ది ఎంటైర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a, b and c. Okay, next question. Divide the polynomial f of x is equal to 3x² minus x cube minus 3x plus 5 by the polynomial x minus 1 minus x² and verify the division algorithm. Division algorithm ఏమంటుంది, f of x is equal to g of x multiplied with the quotient q of x plus r of x. ఇది మనం వెరిఫై చేయాలంట. ఇప్పుడు మన f of x ఏంటి, వాట్ ఈజ్ అవర్ f of x, అది రాసుకుందామా. f of x is equal to, we will always start with the highest degree, minus x cube plus 3x² minus 3x plus 5. g of x ఏంటి మన దగ్గర, మైనస్ x² ప్లస్ x మైనస్ 1. ఇది మనం డివైడ్ చేయాలి. మైనస్ x² ప్లస్ x మైనస్ 1 అండ్ హోల్ బై మైనస్ x³ ప్లస్ 3x² మైనస్ 3x ప్లస్ 5. ఓకే, మైనస్ x²ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ x³ వస్తుంది. ఇక్కడ ఏముందో అదే రావాలి, అలా మల్టిప్లై చేయాలన్నమాట. నౌ దిస్ x విల్ బి మల్టిప్లైడ్ విత్ ఈచ్ టర్మ్. ప్లస్ x మల్టిప్లైడ్ విత్ x విల్ గివ్ యూ ప్లస్ x², ప్లస్ మల్టిప్లైడ్ విత్ మైనస్ x విల్ గివ్ యూ మైనస్ x. ఇప్పుడు ఏం చేంజ్ చేయాలి, సైన్స్ చేంజ్ చేయడం మర్చిపోద్దు. యువర్ మైనస్ విల్ బికమ్ ప్లస్, ప్లస్ విల్ బికమ్ మైనస్, మైనస్ విల్ బికమ్ ప్లస్. చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ విల్ గివ్ యూ 2x² మైనస్ 2x ప్లస్ 5. ఇక్కడ నేను దేంతో మల్టిప్లై చేస్తా, ఐ విల్ మల్టిప్లై విత్ మైనస్ 2x. అప్పుడు మైనస్ 2x, మైనస్ 2x కాదు, మైనస్ 2తో మల్టిప్లై చేస్తా. ఎందుకంటే ఇక్కడ x² ఆల్రెడీ ఉంది కదా.
So minus 2 multiplied with minus x square will give you 2x square. Minus 2 multiplied with plus x will give you minus 2x. Minus 2 multiplied with minus 1 will give you plus 3. Plus కాస్త minus కాస్త plus కాస్త minus. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 5 minus 3 will give you 2. ఇప్పుడు మనం డివిజన్ అల్గోరిథంని చూసుకుందాం. f of x ఏంటి? minus x cube plus 3x square minus 3x plus 5. Now g of x ఏంటి? minus x square plus x minus 1 multiplied with x minus 2 plus 2 చేస్తే మనకి ఈ LHS రావాలి. దిస్ ఇస్ అవర్ RHS. RHS సింప్లిఫై చేసుకుందామా? ఐఎమ్ గోయింగ్ టు డిసపియర్ హియర్. ఇది మల్టిప్లై చేయాలన్నమాట. సో వాట్ డు వీ హ్యావ్? x multiplied with minus x square minus x cube. Then we have plus x square minus x minus 2x square minus 2x plus 2 plus 2. ఇక్కడ 2 ఉందన్నమాట. ఓకే, ఆల్ రైట్. డిడ్ వి మిస్ అవుట్ ఆన్ సంథింగ్? ఏదైనా మిస్ చేసామా మనం? ఏం మిస్ చేయలేదా? ఏదో మిస్ చేసాం. ఓకే ఓకే, 1 minute లెట్ మీ జస్ట్ రైట్ దిస్ అగైన్. ఎందుకంటే ఏది మిస్ అవ్వద్దు అనమాట, లేకపోతే కరెక్ట్గా రాదు. ఓకే, సో వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ హియర్? ఇది ఏమైపోతుంది? ఇది ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ 2x square minus 2x plus 5. అలానే వెరీ గుడ్. అండ్ దెన్ యూ హ్యావ్ minus 2. minus 2 into minus x square will give you plus 2x square minus 2x plus 2 అవ్వాలి. అదే చూస్తున్నా ఇక్కడ, plus 2. సో ద రిమైండర్ విల్ బి 3. అంతేనా? minus 2 minus 1 will give you plus 2. ఓకే, సో ఇప్పుడు మన RHS తీసుకుంటే, సో కోషియంట్ multiplied with minus x square plus x plus minus 1 which is our g of x plus 3. సో నేను ఎట్లా తెలిసింది నాకు ఎక్కడో తప్పు చేస్తున్నామని? మన కోఎఫిషియంట్ ముందు మన కాన్స్టెంట్ 2 + 2 4 వచ్చింది, కానీ మన దగ్గర ఉన్నది 5. అందుకే ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే minus x cube plus x square minus x, then we have plus 2x square minus 2x plus 2 plus 3. So we have minus x cube plus x square plus 2x square will give you plus 3x square minus x square minus 2x, sorry, minus x minus 2x minus 3x plus 5. So this is our RHS. So మనకి ఏమొచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ is equal to రైట్ హ్యాండ్ సైడ్. హెన్స్ we have verified the division algorithm. ఇలాంటి క్వశ్చన్ వచ్చి వెరిఫై ద డివిజన్ algorithm అని వచ్చినప్పుడల్లా you have to go with first division. దాని తర్వాత f of x is equal to g of x plus q of x అని తీసుకోవాలి. చలో నెక్స్ట్ క్వశ్చన్. For what value of k the polynomial f of x is completely divisible by g of x అంటున్నారు. f of x is completely divisible by g of x అంటే ఏంటి? the remainder has to be equal to 0. రిమైండర్ 0 వచ్చినప్పుడే ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ అని అంటారు. సో ఫస్ట్ మనం డివిజన్ చేసుకుందామా నార్మల్గా. 3x square minus 5 and then you have 3x to the power 4 minus 9x cube plus x square plus 15x plus k. ఓకే, సో 3x square మల్టిప్లై దేంతో చేయాలి? x స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 3x to the power 4 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 5x స్క్వేర్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ టర్మే లేదు, సో అక్కడ మీరు జస్ట్ 0 పెట్టుకోండి, కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. your plus will become minus, plus will become minus, minus will become plus. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. we have minus 9x cube
plus x square plus 5x square will give you plus 6x square plus 15x plus k. దేంతో మల్టిప్లై చేయాలి? You have x cube. So we will multiply with 3x. Ante. Minus 3x multiplied with plus 3x square will give you minus 9x cube. Then you have minus 3x multiplied with minus 5x, which will give you plus 15x. So ikkada em ayipotundi, x square term 0 ayipotundi. Minus kasta plus, plus kasta minus. Cancel. What are you left with? 6x square plus k. You are left with this. ఇప్పుడు ఏమంటున్నారు? It is completely divisible అంటున్నారు. What does that imply? Completely divisible అంటే నీ r of x ఏదైతే వచ్చిందో మనకి, that has to be equal to 0. అది 0 అయినప్పుడే you will be getting that you would be getting that this 3x to the power 4, this f of x is completely divisible by g of x అని వస్తుంది. ఇక్కడతో ఆపేయచ్చా? లేదు. ఇంకొక స్టెప్ ఉంది. We can do one more step here. ఎలా? I will multiply with 2 plus 2. 3x square multiplied with plus 2 will give you 6x square. Plus 2 multiplied with minus 5 will give you minus 10. Plus కాస్త minus కాస్త plus. Cancel అయిపోయి k plus 10 is our remainder actually. So according to the rule మనకి ఏం తెలుసు? మన r of x, which is k plus 10, has to be equal to 0. So what is the value of k? K is equal to minus 10. అర్థమైందా? This is how you have to find the value of k. Completely divisible అన్నప్పుడు your remainder has to be equal to 0. Next question. If 4 is a 0 of a cubic polynomial, then find the other zeros also. ఇప్పుడు 4 is a 0 అంటే x minus 4 is a factor అనొచ్చా? Is a factor of x cube minus 3x square minus 10x plus 24. అంతే కదా? అంటే అది ఫ్యాక్టర్ అంటే ఇట్ విల్ కంప్లీట్లీ డివైడ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో డివిజన్ చేసుకోవాలి ఇక్కడ. వి విల్ డివైడ్ దిస్ విత్ అవర్ ఎక్స్ మైనస్ 4. ఎక్స్ మైనస్ 4 ఎందుకు తీసుకున్నామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తేనే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని వస్తుంది. ఓకే, అందుకే ఎక్స్ మైనస్ 4 అని తీసుకున్నాం. సో దెన్ వీ హ్యావ్ ఎక్స్ క్యూబ్ minus 3x square minus 10x plus 24. x square తో మల్టిప్లై చేస్తే ఇది x క్యూబ్ అయిపోతుంది, ఇది minus 4x square అయిపోతుంది. your plus will become minus will become plus. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. minus 3x square plus 4x square plus 4 plus x square minus 10x plus 24. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? ప్లస్ ఎక్స్. సో దిస్ విల్ గివ్ యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. ప్లస్ విల్ బికమ్ మైనస్ విల్ బికమ్ ప్లస్. క్యాన్సిల్ అయిపోయి దిస్ విల్ బికమ్ minus 6x plus 24. I will multiply with minus 6. So this will become minus 6x plus of minus 6 multiplied with minus 4 will give you plus 24. Minus will become plus will become minus, leaving the remainder 0. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? మన f of x ఏదైతే ఉందో దీన్ని మనం f of x అనుకుంటున్నాం is equal to x minus 4 into x square plus x minus 6 అన్నట్టే కదా. అంటే మనం దీన్ని సింప్లిఫై చేసి దాన్ని మనం రూట్స్ కనుక్కుంటే, దీనికి రూట్స్ కనుక్కుంటే we will be getting the other two roots. అంతేనా? ఇది ఎలా కనుక్కుందాం? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. సో ఇది x minus 4 అలానే ఉంటుంది. నౌ హియర్ x స్క్వేర్, దీన్ని నేను ప్లస్ 3x minus 2x అని రాసుకుంటా. plus 3 multiplied with minus 2 will give you minus 6. Plus 3 minus 2 will give you plus 1. Okay, so you have x minus 4
ఈ రెండిటి నుంచి నేను ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 3 వస్తుంది. ఈ రెండిటి నుంచి నేను -2 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 3 అని వస్తుంది. సో వీ హ్యావ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో వాట్ ఆర్ ది అదర్ జీరోస్? ఒక 0 4 అయితే, ఆల్ఫా 4 అయితే, బీటా విల్ బీ 2 and gamma will be -3. So these are the zeros of the polynomial f of x, which is x cube minus 3x square minus 10x plus 24. Easy peasy. Next question. If alpha and beta are the roots of the polynomial ax square plus bx plus c, then find the value of alpha square plus beta square. Alpha plus beta ఎంత అవుతుంది ఇక్కడ నుంచి? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది? సి బై ఏ. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి అంటే ఏం చేయాలి మనం? ఎప్పుడు స్క్వేర్స్ ఎప్పుడు అవుతుంది మనకి? వెన్ యూ హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, విచ్ ఇస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఏంటి? మైనస్ బి బై ఏ whole square. Alpha square plus beta square plus 2 into c by a. So alpha square plus beta square is equal to b square by a square minus 2c by a. అంతేనా? LCM తీసుకుంటే a square వస్తుంది, b square minus 2ac. So what is the value of alpha square plus beta square? It is equals to b square minus 2ac by a square. That's it. Very simple. Find the quadratic polynomial whose zeros are 3 plus root 5 by 5 and 3 minus root 5 by 5. అంటే alpha is equal to 3 plus root 5 by 5 అని ఇచ్చారు. beta is equal to 3 minus root 5 by 5 అని ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్. జనరలైజ్డ్ వర్షన్ ఏంటి మనకు ఆల్రెడీ తెలిసింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందామా? 3 ప్లస్ రూట్ 5 బై 5 ప్లస్ 3 మైనస్ రూట్ 5 బై 5. దీని డినామినేటర్ 5 వస్తుంది. 3 ప్లస్ రూట్ 5 ప్లస్ 3 మైనస్ రూట్ 5. రూట్ 5 క్యాన్సిల్ అయిపోయి 3 ప్లస్ 3 ఏమో 6 బై 5 అని వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వస్తుంది? 3 ప్లస్ రూట్ 5 బై 5 మల్టిప్లైడ్ విత్ 3 మైనస్ రూట్ 5 బై 5. పైన రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా. a square minus b square by 5 into 5, 25. So this will be 9 minus 5 by 25, which is equal to 4 by 25. So what is the required polynomial? X square minus of alpha plus beta will be 6 by 5 into x plus alpha into beta will be 4 by 25. This is our required quadratic polynomial whose roots are 3 plus root 5 by 5, 3 minus root 5 by 5. Next question. Find the zeros of the polynomial and verify the relation between the zeros and the coefficients. ఇది నేను హోంవర్క్ కింద ఇస్తున్నా, ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ చేసుకున్నాం. సిమిలర్ క్వశ్చన్స్, ఓన్లీ దాన్ని ఏమంటారు, నంబర్స్ మార్చిచ్చారు. అండ్ దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. 2012లో వచ్చింది, 2017 సెట్ డీలో కూడా వచ్చింది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటివి ఏమన్నా రిపీట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చలో నెక్స్ట్. డివైడ్ దిస్ బై దిస్ అండ్ వెరిఫై డివిజన్ algorithm. ఇది కూడా చేసామా? దిస్ విల్ గివ్ యూ f of x and this is your g of x. మనం ఏం చేయాలి? f of x by g of x చేసి డివిజన్ algorithm ఏంటి? your f of x will be equal to g of x multiplied with q of x plus r of x. Now before we move further, తిప్పి కొడితే మొత్తం పాలినామియల్స్లో
కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ ఇస్ వెరీ ట్రికీ కదా, ఆ కొన్ని మనం ట్యాకిల్ చేయాలి. కరెక్ట్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఆ కొన్ని కాన్సెప్ట్స్ మనకు వచ్చేసి ఉంటే, ఆ కొన్ని కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఇంకా మీకు తిరుగులేదు. ఓకే, చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండ్ టేక్ అప్ అన్ అదర్ క్వశ్చన్. ఇది కూడా మీరు హోంవర్క్ లాగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. If a polynomial x to the power 4 plus 5x cube plus 4x square minus 10x minus 12 has two zeros minus 2 and minus 3, find the other zeros అని అడుగుతున్నారు. అంటే దీనిది టు ది పవర్ 4 కదా, అంటే 4 zeros ఉండాలి. సో 2 zeros ఆల్రెడీ ఇవి అంటున్నారు. సో సిన్స్ దే ఆర్ ద zeros, అంటే x plus 2 multiplied with x plus 3 will be a factor of this f of x. అంతేనా? ఇది మల్టిప్లై చేసుకుంటే మనకేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 is our g of x is a factor of f of x. is a factor అంటే ఏం తెలుస్తుంది మనకి? it is completely divisible, it leaves a remainder 0. సో దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 డివైడెడ్, దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 4x టు ది పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 12. సో దిస్ విల్ బికమ్ ఎక్స్ స్క్వేర్, దిస్ విల్ x టు ది పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 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 cancel అంతేనా? yes, this will become minus 2x square minus 10x minus 12. I'll multiply with minus 2, so this will become minus 2x square minus 10x minus 12 plus 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 cancel remainder 0 వచ్చింది కదా. నా అంటే ఏంటి? ఈ f of x according to division algorithm, f of x is equal to g of x అంటే x square plus 5x plus 6 into q of x plus 0. అంటే దీని ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ x plus 2 into x plus 3 అని తెలుసు కదా. దీనిది ఎంత ఉంటుంది అది ఎలా కనుక్కోవాలి? ఈ x square minus 2 equals to 0 అని పెట్టుకుంటే x square is equal to 2, x is equal to plus or minus root 2. అంటే factors are x plus root 2 multiplied with x minus root 2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని x plus root 2 x minus root 2. So what are the other factors? minus 2, minus 3, minus root 2 plus root 2. These are the four zeros of the polynomial e polynomial. Okay, so since minus 2 and minus 3 are the zeros, x plus 2 into x plus 3 will be completely divisible. Until the f of x is completely divisible by x plus 2 into x plus 3. అది చేసుకున్న తర్వాత మన కోషియంట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేసుకున్నాం. సో ది అదర్ 2 zeros are plus root 2 minus root 2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా సిమిలర్ క్వశ్చన్. సో నేను ఇది హోంవర్క్ కింద ఇస్తున్నాను. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్. ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడి నుంచి కనుక్కోండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇచ్చారు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్లో నుంచి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా, ఇక్కడి నుంచి ఆల్ఫా బీటా కనుక్కోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా కూడా కనుక్కోవచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో యూ విల్ హ్యావ్ ఎన్ ఈక్వేషన్ ఇన్ కే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే. అది మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. If a polynomial is divided by another polynomial, the remainder comes out to be px plus q. Find the values of p and q. ఇలాంటిది ప్రీవియస్ ఇయర్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఐమ్ గోనా డూ దిస్ ఫర్ యూ గైస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గైస్, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అరే
okay, x square minus 4 and 3x to the power 4 minus 4x cube minus 16x square plus 15x plus 14. Okay na? So here you'll have 3x square. Appudu neeku 3x to the power 4 ostundi. Then you'll have minus cube raadu. So 0 అయిపోతుంది ఇక్కడ. This will be minus 12x square. Ante. So this will become minus plus. Cancel. Minus 4x cube వస్తుంది. ఇక్కడ ఏం వస్తుంది? You will be having minus 4x square plus 15x plus 14. మళ్ళీ ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? minus 4x. So this will become minus 4x cube plus 16x. మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్. మళ్ళీ క్యాన్సల్ అయిపోయి you will be getting minus 4x cube minus x plus 14. Again you will have minus 4 to multiply చేయాలి. Sorry, ఇది x square అయిపోతుంది. Okay, so there will be minus 4x square plus 16. Plus కాస్త మైనస్, మైనస్ ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్. సో you'll have minus x minus 2. వాళ్ళు ఏమన్నారు? ఏదైతే రిమైండర్ ఉందో మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ px ప్లస్ q అంట. అంటే p ఏమవ్వాలి? -1, q ఏంటి? -2. దట్స్ ఇట్. ఆల్ రైట్, ఇలా మనం p ఇంకా q వాల్యూ కనుక్కున్నాం. వెరీ ఈజీ. ఇఫ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఒకటి ఆల్ఫా అంటే ఇంకోటి 1/ఆల్ఫా అంట. సో ఏంటి? ఆల్ఫా ప్లస్ 1/ఆల్ఫా ఏమవ్వాలి? -b/a which is equal to -13/5. అలానే ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఏంటి? c/a which is equal to -p/5 which is equal to 1. ఎందుకంటే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కదా. సో -p is equal to 5, p is equal to -5. సింపుల్గా 2 మార్క్స్ క్వశ్చన్. చూసేగానే ఏదో రెసిప్రోకల్ అంటున్నారు, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు అని అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ హౌ ఈజీ పీజీ ఇట్ ఇస్. నెక్స్ట్, 2 zeros of a cubic polynomial are already given. You have to find the value of the third zero and also you have to find the value of a and b. ఇప్పుడు ఈ రెండు జీరోస్ అంటే ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు f of x is equal to ax cube plus 3x square minus bx minus 6 అన్నప్పుడు f of -1 equal to 0 అవ్వాలా? అంటే a minus a plus 3 plus b minus 6 equal to 0 అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి -a plus b is equal to 3 వస్తుంది సింప్లిఫై చేసుకున్న తర్వాత. అలానే f of -2 కూడా నీకు 0 రావాలి కదా. అంటే -2 cube will give you -8. సో -8a plus -2 square will give you 4. 4 into 3 will give you 12 plus 2b -6 also should be equal to 0. ఇక్కడి నుంచి మనకి ఏమొచ్చింది? -8a plus 2b is equal to -6 వచ్చింది. 2 కామన్ తీసుకొని క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే -4a plus b equals to -3 అని వచ్చింది. You have 2 equations and 2 unknowns. ఆ రెండింటిని సాల్వ్ చేయొచ్చు. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి we will already be getting a and b. ఓకే, సో ఎక్కడుంది అది? సో -4a plus b equals to -3, -a plus b is equal to +3. మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ విల్ గివ్ యూ -3a is equal to -6, a is equal to 2 వచ్చేసింది. a ఇక్కడి నుంచి 2 అంటే -2 plus b is equal to 3, b is equal to 3 plus 2 5. ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆ గామా మనం కనుక్కోవాలి అంతే కదా. సో మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x cube, let me disappear here, 2x cube
plus 3x square minus 5x minus 6. This is our cubic polynomial. దీంట్లో నుంచి ఆల్ఫా ఈక్వల్స్ టు -1 అని తెలుసు, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అని తెలుసు. గామా మీరు కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 at a time, అవి తీసుకొని చేసుకో, అదంతా అక్కర్లే. సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటే చాలు, యూ విల్ బి గెటింగ్ యువర్ ఆన్సర్. ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? -b/a. సో అది తీసుకొని చేస్తే యూ విల్ బి గెటింగ్ యువర్ ఆన్సర్ హియర్ అండ్ యూ విల్ బి గెటింగ్ యువర్ గామా. ఆల్ రైట్, ఈజీ పీజీ. నెక్స్ట్ క్వశ్చన్. Write a quadratic polynomial whose sum of the zeros is 2√3 and product is 5. Alpha plus beta is 2√3 and alpha into beta is 5 అంటున్నారు. ఈజీయే కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2√3x plus 5. There you go. That is our quadratic polynomial. Next, on dividing this f of x, in f of x anukundam, with a polynomial g of x, the quotient and remainder are given. Find g of x. Idi ela? Using division algorithm. F of x is equal to g of x into q of x plus r of x kada. Ante f of x minus r of x is equal to g of x into q of x కదా. అంటే ఇక్కడ నుంచి g of x ఏమొస్తుంది? f of x minus r of x divided by q of x. అంటే ఏమేమో f of x ఏంటి మనది? x cube minus 8x square plus 20x minus 10 minus r of x ఎంత ఇచ్చారు? 6 divided by q of x ఏంటి? x minus 4. దీన్ని దీంతో డివైడ్ చేస్తే మనకి g of x వస్తుంది. ఏదైతే కోషియంట్ వస్తుందో దీ రెండింటిని డివైడ్ చేస్తే that is our g of x. All right, next, quadratic polynomial 2x square minus 3x plus 1 has zeros as alpha and beta. Now form a quadratic polynomial whose zeros are 3 alpha and 3 beta. Okay, alpha plus beta ఏంటి? ఇక్కడ నుంచి మైనస్ ఆఫ్ -3/2 అంటే 3/2. ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది? 1/2. Now we have to form a quadratic polynomial whose zeros are these three. అంటే x square minus of 3 alpha plus 3 beta into x plus 3 alpha multiplied with 3 beta అన్నట్టే కదా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ నుంచి నేను 3 కామన్ తీసేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుందా? విచ్ ఇస్ నథింగ్ బట్ 3/2. ఇక్కడ నుంచి 3 into 3 నేను 9 తీసుకొని ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ 1/2. సో వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9/2x plus 9/2. This is our required quadratic polynomial. Easy peasy. Next question. Divide the polynomial by this and find the quotient and remainder and also verify the division algorithm. ఇప్పుడు వరకు మీకు ఇలాంటివి చాలా చేశాను కదా. డెఫినెట్గా ఒక 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ నుంచి, లేకపోతే 6 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. టేక్ దిస్ యాజ్ అ హోంవర్క్. కూర్చొని చెయ్యండి ప్రాబ్లమ్స్. ఆల్ రైట్, నెక్స్ట్, obtain all the zeros of the polynomial if 2 of them are already given. ఇది కూడా చేసాం కదా. అంటే x minus 5 multiplied with x plus 2 చేస్తే ఏదైతే పాలినామియల్ వస్తుందో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10. దిస్ ఈజ్ అవర్ g of x. ఇది మన f of x. ఈ రెండు డివైడ్ చేసినప్పుడు ఒక కోషియంట్ వస్తుంది. సో దాన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేస్తే ఇంకో 2 zeros వస్తాయి. సిమిలర్ క్వశ్చన్ ఇందాకే చేసాము. సో యూ షుడ్ బీ ఏబుల్ టు డూ దిస్ యాజ్ వెల్. ఆల్ రైట్, సో ఎస్, టు దాట్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సెషన్. 15 కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ అండర్స్టాండ్ దట్ బికాస్ నాకు అన్నీ ఇంపార్టెంట్ అనిపించినాయి.
కొన్ని రిపీట్ అయినాయి కూడా. సో టోటల్గా 15 అయినట్టు. సో ఈ సెషన్ కనుక మీకు నచ్చితే డూ నాట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే పాలినామియల్స్లో ఇంకా తిరుగులేదు. ఆల్రైట్, ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొత్తడం మర్చిపోద్దు. అండ్ వీ విల్ బీ కీప్ మీటింగ్ లైక్ దిస్, కీప్ స్మైలింగ్. ఏమన్నా వీడియోస్ చేయండి మ్యామ్, ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయండి అని ఏమన్నా మీకు కోరికలు ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో రాసేసేయచ్చు. ఆల్రైట్, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్.